సర్ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సర్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలో 48% డిజిటలైజేషన్ పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపిందని కలెక్టర్ పేర్కొన్నారు. డిజిటలైజేషన్లో వెనుకబడిన బిఎల్ఓలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతం 30% కంటే తక్కువ డిజిటలైజేషన్ చేసిన బిఎల్ఓలు రేపు, ఎల్లుండిలోగా కనీసం 50%కి చేరుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 48% డిజిటలైజేషన్ పూర్తయినప్పటికీ రానున్న 2 రోజుల్లో దానిని 86%కి పెంచాలని చెప్పారు. జిల్లాలో మరణించిన ఓటర్లు 1458 మంది ఉండగా ఇప్పటి వరకు 399 మంది పేర్లు మాత్రమే తొలగించారని, మిగిలిన వాటిని వెంటనే పరిశీలించి పూర్తి చేయాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని, ఒక ఫారం పూర్తయిన తర్వాతే తదుపరి ఫారంపై పనిచేయాలని ఆదేశించారు. ఫారాల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఒక కుటుంబానికి సంబంధించిన అన్ని ఫారాలు పూర్తయిన తర్వాతే ఇతర కుటుంబాల ఫారాలపై పనిచేయాలని చెప్పారు. జిల్లాలో 86% మ్యాపింగ్ పూర్తయిందని, ప్రతి బిఎల్ఓ తాను మ్యాపింగ్ చేసిన జాబితాతో క్షేత్రస్థాయికి వెళ్లి డిజిటలైజేషన్ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల ఫోటోలు తప్పనిసరిగా నమోదు చేయాలని, సంబంధాలు, ఇతర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ధృవీకరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పెండింగ్ 10% కంటే తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూభారతి 13A ఫారాలు, సాదా పరిణామాలకు సంబంధించిన పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 70 గ్రామాల్లో రీసర్వే చేపడుతున్నామని, ఈ సోమవారం నుండి రీసర్వే ప్రారంభమవుతుందని తెలిపారు. సర్వే నిర్వహణ కోసం జూనియర్ అసిస్టెంట్లకు 10 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు సోమవారంలోగా ఉత్తర్వులు జారీ చేసి వారు కలెక్టరేట్లో విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.